మే అంటేనే మండుటెండలు. ఏడాది మొత్తంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే నెల. కానీ ఈసారి మే నెలలోకి ఇలా ఎంటర్ అయ్యామో లేదో అలా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వర్షాలు కూడా జోరందుకుంటాయని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. మే మొదటి వారం మొత్తం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వర్షాలకు అనుకూలమైన వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. ఒడిశా నుంచి ఏపీ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు మరో ద్రోణి కొనసాగుతోందని ప్రకటించింది. వీటి ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, చాలా చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ అల్లకల్లోలం సృష్టించవచ్చు. కాబట్టి తీర ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచిస్తోంది. 4-5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని ప్రకటించింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ వేసవి వర్షాలు చాలా ప్రమాదకరమైనవి. పిడుగులు, ఈదురుగాలులు ప్రమాదాలను సృష్టించే అవకాశాలుంటాయి. కాబట్టి రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండరాదని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని తెలిపింది. ఓవైపు మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ చల్లని కబురు చెబుతూనే మరోవైపు ఎండలు మరింత ముదురుతాయంటూ షాకిస్తోంది వాతావరణ శాఖ. ఇప్పటికే ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా గూడూరులో ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయంటోంది వాతావరణ శాఖ. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో 3 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఎండలు ముదరడంతో వడగాలులు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 216 మండలాల్లో 41 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పల్నాడు జిల్లాలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే అమరావతిలో 41, నెల్లూరు, నందిగామలో 41, కావలిలో 41, విజయవాడలో 40 డిగ్రీల టెంపరేచర్స్ నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తెలంగాణపై కూడా ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం ఉంటుందని, ఇక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. మే 7 వరకు అంటే వారం రోజుల పాటు ఇదే వాతావరణ పరిస్థితి ఉంటుందని, వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 2 anticyclones are present. One over the Arabian Sea and another one is present over Bay of Bengal. You can see the westerlies over Indian subcontinent. The westerlies are subtropical westerlies. They are turning. That means discontinuity arises along the east coast of India. Therefore, here the moisture convergence takes place. The tropical maritime air mass enters into the coastal regions. This may cause good amount of rainfall activity or reasonable amounts of the rainfall activity. Yesterday we received rainfall activity. This is the region for this rainfall activity. At the same time, you can see a belt of westerlies are coming from lower latitudes, tropical region also. Therefore, this is very much linked with the ITCZ, intertropical convergence zone. That means we can get the rainfall activity after 18th. I think most probably that is favorable for the onset of the monsoon over the Andaman and Nicobar Islands. That is the region. Bless.